అని చెప్పేసి మేము చెప్తాం. ఓకే, ఒక్క నిమిషం. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఇంతకుముందు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి కామెంట్స్ కూడా మనం విన్నాం. అగ్రకులంలో పుట్టి అంటే రేవంత్ రెడ్డి రెడ్డి కులంలోనే పుట్టి ఇంకా ఈ కులాలు మతాల గురించి ప్రస్తావన చేయాలంటే ఇంకా ఎక్కడున్నాం అనేది ఒక ప్రశ్న అయితే ఓకే, దాన్ని పక్కన పెడదాం. రాజకీయాలన్నీ కూడా కులాలు మతాలు వీటి మీద తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రధాన అంటే అగ్రకులంలో పుట్టినప్పటికీ కూడా బీసీలకు ఎంతో చేయాలని చెప్పి తాపత్రయంతో ముందుకెళ్తున్నారు. అందుకోసమే ఈ రిజర్వేషన్ అంశం కానీ ఈ కులగణన కానీ తీసుకొచ్చారు. ఇంత చేస్తున్నప్పటికీ ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా, మరి బీజేపీ నాయకులు ఇన్ని సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, బీసీలకు సంబంధించి ఏం చేస్తారు? ఓకే, కులగణన సర్వే అనేది పక్కకి వెళ్ళింది, బీసీ అనేది హైలైట్ అయింది. మనం గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ బీసీ అనేది చాలా బాగా యూజ్ అయింది. ఇప్పుడు కూడా బీజేపీ అదే చెప్తుంది, మేము కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎంగా చేస్తాము అన్నారు. ఇంకొక పాయింట్ కూడా చెప్పారు మహేష్ కుమార్ గౌడ్, ఏంటి బీసీగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేసి అంటే అవసరం ఉన్నంత వరకు వాడుకుంటారు, ఎలక్షన్స్ వచ్చినా మిమ్మల్ని తీసి పక్కన పెడతారు, ఇది కదా చేసేదంటూ కూడా బీసీని కేంద్రం అంటే బీజేపీ ఏ విధంగా చూస్తుంది అనేది మరొక ఉదాహరణగా చెప్పారు. ఇప్పుడు ఆశ గారు, రేవంత్ రెడ్డి గారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గురించి కులం గురించి ప్రస్తావించడం జరిగిందో, జుగుప్సాకరమైనటువంటి మాటలు అవి. గౌరవంగా ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి చిల్లర మల్లర వ్యవహారంగా మాట్లాడుతున్నటువంటిది. గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినాడు. కేసీఆర్ పేగులను మెడలేసుకొని తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి అనండి, ముఖ్యమంత్రి ఉండే అర్హత ఉందా అనండి అతనికి? ఏంటండి ముఖ్యమంత్రి అంటే ఏమిటి? దానికి ఒక రాజ్యాంగ పద్ధతి ఉంటుంది. ఆయన రోజు ఏం మాట్లాడతాడు అర్థమైతే లేదా? అంటే ఎవడు భయపడతాడు అనుకుంటుండే ఆయన? దాన్ని గెలికినాడు, గెలికితే మేము వదలం అంత ఈజీగా ఆయన అనుకుంటున్నాడేమో. మమ్మల్ని గెలుపుకొని పోయి కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది అడ్రస్ వెతుక్కోమనండి. భారతీయ జనతా పార్టీ సంస్కారమైన పార్టీ, సామాజిక వర్గాలను గౌరవించే పార్టీ. మోదీ గారి కులం ప్రస్తావన తీసుకొస్తాడండి. అడ్రస్ ఆయనకి ఏం తెలియదు. 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కులాన్ని కలుపుకున్నాడు అంటాడు. తప్పుడు సమాచారం అది. 1994లో గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని కులాలని కొంత ఆ రకరకాల కులాలు నేను మాట్లాడుతున్నా చెప్పండి. మతం అవును మతం రాహుల్ గాంధీ మతం ఏంది? మేము మాట్లాడినట్టు హిందూ మతము, వైష్ణవ మతాన్ని మేము ఆరాధిస్తాము. మేము మతం వెంకటరెడ్డి గారు, గాంధీ కుటుంబం వైష్ణవ మతానికి సంబంధించింది, అర్థమైందా? పార్సీ ముస్లిం మతానికి సంబంధించింది కాదు, అర్థమైందా? నువ్వు మధ్యలో మాట్లాడు, కరెక్టే మాట్లాడతా నేను చెప్పు. తర్వాత మాట్లాడు. తండ్రి ఎవరు తాతలు ఎవరు చెప్పు. ఇదేనండి భారతదేశానికి కావాల్సింది. ఇప్పుడు భారతదేశానికి కావాల్సింది ఇదా? భారతదేశాన్ని పరిపాలించే పార్టీ గిట్లాంటి పార్టీ కాదు. తాతల కులాలు మతాలు చూసుకోవాలి. అవునండి ఆయన మాట్లాడింది ఏంటి అంటే, మన మోదీ గారు గతంలో ఏ కులమన్నా ఉండేది కాక ఆయా ప్రభుత్వాలు ఆయా కాలం లోపల సామాజిక ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు కులాలను ఒక కులంలో నుంచి ఒక కులం చెప్పిన పాయింట్ కరెక్టే కదా. ఆ విషయానికి వస్తే ఏంటంటే ఎందుకంటే వ్యంగమా అంటే ఒకవేళ ఆయన బీసీ అయినట్టయితే అదేమన్నా, ఇప్పుడు నేను ఉన్నానండి రెడ్డిని, రేపు ఒక నన్ను బీసీ కేటగిరీలో వేస్తారు అంటే నన్ను మీరు అవమానపరుస్తారా? నాకు అర్హత అక్కడే ఉంది. గతంలో ఆయన అర్హత అక్కడ ఉండింది అనుకున్నారు, పొరపాటు అయింది అనుకున్నారు. పొరపాటు అయిన తర్వాత ఇక్కడ ఉండాలి కాబట్టి చేసినారు. అంగీకరిస్తున్నారు కదా ఎంపీలు కూడా, బీసీ కాదు అనే విషయాన్ని వారు కూడా అంగీకరిస్తున్నారు కదా అంటున్నారు. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్పినాడు? మీరు వర్డ్ బై వర్డ్ మీరు ప్లే చేయండి. 2001లో అధికారంలోకి వచ్చిన తర్వాత కలుపుకున్నాడు, తప్పు. అది బీజేపీ ప్రభుత్వం లేనప్పుడు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని కలపడం జరిగింది, అది తప్పు కదా. మేం చేసినామా? ఆయన కలుపుకున్నాడు అంటే చెప్పేటటువంటి ఉద్దేశం ఏంటంటే, అసలు బీసీ గాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బలవంతంగా అధికారాన్ని ఉపయోగించి అవన్నీ చేసి అతన్ని ఆ కులాన్ని కాబట్టి వెంకటరెడ్డి గారు ఇప్పుడు బీసీ కార్డును తెర మీద తీసుకురావడానికి రీజన్ ఏమనుకుంటున్నారు అంటే ఆయనకి ఏం చేయాలని అర్థమైతే లేదు, గందరగోళంలో ఉన్నాడు. బహుశా దేశంలో ఇన్ని 75 సంవత్సరాల తర్వాత ఇంత గందరగోళమైన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏ ఒక్కటైనా ముందుకు తీసుకుపోయిందో చెప్పండి. బీసీలకి బీజేపీ ఏం చేసింది అని
ఏం చేసింది అంటే 3 ఎంపీలు మేము గెలిపించినాము, ఒక్క ఎంపీ అన్నా మీకు గతి లేడు. కాంగ్రెస్ లో అడుగుతున్నాము, టీఆర్ఎస్ లో అడుగుతున్నాము. మేము ముఖ్యమంత్రి ప్రకటిస్తాము, ముఖ్యమంత్రిగా చేస్తాము, మాకు మొన్న అవకాశం వస్తే అని చెప్పినాము. ఇప్పుడు కూడా మేము 22 జిల్లా అధ్యక్షులను మేము ప్రకటించినాము. దాంట్లో 17 మందిని బీసీలను ప్రకటించినాము. 27 మంది ఓబీసీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. మేము సామాజికంగా అనేక రకాల విశ్వకర్మ రకరకాల స్కీములు సంక్షేమ కార్యక్రమాలు బీసీల కోసం మేము పెట్టినాము. మీరు ఏంటి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మాటలు మాట్లాడడం కాదు. ఆయన రెడ్డి బుక్ పట్టుకొని తిరుగుతాడు రాహుల్ గాంధీ గారు. దాంట్లో పేషెంట్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు. బీసీల గురించి మాట్లాడతాడు. ఇవాళ 6 ఖాళీలు ఉన్నాయి కదా తెలంగాణ ప్రభుత్వంలో, మంత్రివర్గంలో 6 గారు ఇచ్చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే పెట్టండి, ఓపెన్ క్షమాపణ చెప్తాను నేను మీకు. ఆ చేత కాదు. రెడ్డి సామాజిక వర్గానికి ప్రతిష్ట, రెడ్డి సామాజిక వర్గం కేంద్రంలో మీరు కాంగ్రెస్ పార్టీ నడిపించేటువంటి పద్ధతి లోపల మీరు నడిపిస్తూ పక్కవానికి పుల్ల పెడతారా? మోదీ కులం గురించి మాట్లాడతారా? మీరు ఏం చేస్తారో చెప్పండి. నేను చెప్తున్నా మేడం, నేను మాట్లాడా, నేను చెప్తా. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు మీ 15 నెలల లోపల. ఒక్క మహిళ కన్నా మీరు ఇచ్చినారా చెప్పండి? మీరు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ? ఏం అవసరం ఉంది? వెంకరెడ్డి గారు ఒకటి మీరు చాలా చెప్పారు కానీ వెంకరెడ్డి గారు చాలా చెప్తున్నారు. కాదు నోరు మూసుకుంటాం కానీ చెప్తున్నారు. మీకు చెప్తున్నా జరా తెలంగాణకు మీరేమన్నా ఇచ్చేది ఉంటే ఇచ్చి మాట్లాడాలి. ఇవన్నీ బీజేపీ పార్టీకి నైతిక హక్కు లేదు. ఈ రాష్ట్రంలో మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మీ 8 మంది ఎంపీలు ఉన్నా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, 10 మంది లెక్క ఇంకే వస్తుంది. నిర్మలా సీతారామన్ గురించి మాట్లాడితే సిగ్గుపోతుంది. సిగ్గు మీరు సిగ్గు మీకుంటే నోట్లకెళ్ళి మాట్లాడలేని సోనియా గాంధీ మాట్లాడుతున్నారు. చూపిస్తాం మీరు వదలమేమో లేదు, వదలము. మీరు ఏమనుకుంటున్నారు? తమాషా ఆడుతున్నారా? ఏమనుకుంటున్నారు? టీఆర్ఎస్ తిట్టితే ఊరుకుంటాం అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ? మీ లెక్కలు చెప్తాము, మీ లెక్కలు ఎప్పుడు చెప్పాలి అప్పుడు చెప్తాము. మీరు 50 లక్షల అవినీతి సొమ్ములో పట్టుబడి ఇవాళ మీరు మాట్లాడతారండి. రికార్డెడ్ వీడియో ఉన్నటువంటిది నీతి గురించి మాట్లాడతారా? కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు సార్. 3rd టైం PM మేము ఉన్నాము, అధికారంలో ఉన్నాము. మనకి మాటలు వాదనలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. కులగణన సర్వే, కుటుంబ సర్వే